ఈరోజు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కేసులు రామన్రావు దంపతుల హత్యతో పాటు మా నియోజకవర్గంలో రాజలింగమూర్తి అని ఒక వ్యక్తి అతను మేడిగడ్డ మీద కానీ స్థానిక అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఫిల్ చేస్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేయడమే కాకుండా అనేక రకాలుగా కేసులు పెట్టారు. ఆయన మీద ప్రాణభయం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చారు. ఆయనను మరి సాయంత్రము గొడ్డళ్లతో అతిదారుణంగా నరికారు. మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆత్మ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి హరిబాబు నిందితుడుగా దొరికి ఈరోజు జైల్లో ఉన్నారు. దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని కోరుతూ మండల పార్టీ అధ్యక్షులను, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను, అనేక మందిని మరి కౌన్సిలర్లను కూడా కేసులు పెట్టేయడమే కాకుండా మరి పోలీసులను నిర్బంధంగా ఉపయోగించుకొని వాళ్ళ మీద మా కార్యకర్తల మీద ఉపయోగించుకొని వందలాది మంది మీద కేసులు పెట్టేయడం జరిగింది అధ్యక్ష. ఇంకోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 58,000 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో మా భీమ్గన్పూర్ చెరువు నుంచి రామప్ప నుంచి చలివాగు మా నియోజకవర్గంలోనే 2 రిజర్వాయర్లనే అధ్యక్ష. భీమ్గన్పూర్ దానికి ఆ రిజర్వాయర్లో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల వర్షాకాలము నిండి వెనుక ఛానల్స్ అన్ని తెగి 3,500 ఎకరాలు మరి అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గణపురం కూడా రిజర్వాయర్ అయింది. దానికి కూడా కెనాల్స్ కావాలని ప్రతిపాదనలు పంపారు. అదేవిధంగా DBM 38 కింద 44,700 ఎకరాలు ఉంది. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 220 కోట్లు సిల్ట్ తీశారు. మన ప్రభుత్వంలో కూడా 34 లక్షలతో సిల్ట్ తీసినా కూడా అది టేలాండ్కు పోవడం లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీనికి ప్రతిపాదనలు మరి గతంలో గ్యాబ్ ఆయకట్టు 3 నియోజకవర్గాలు మా సీతక్క నియోజకవర్గానికి 10,000, అదేవిధంగా మంత్రి నియోజకవర్గానికి 1000 ఎకరాలు, భూపాలపల్లికి 25 ఎకరాలు గ్యాబ్ ఆయకట్టుకు మంజూరిస్తే 35,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. అదేవిధంగా వీటిని DBM 38 కానీ తుపాకులకు అదైతే మన చెక్ డ్యామ్ బోర్నపల్లి దగ్గర కడితే పంటలు ఎండిపోకుండా మరి నీరంతది ద్వారా మీ ద్వారా సత్యన్న చెప్పిన విషయాలు నోట్ చేసుకో.